సుబ్రహ్మణ్యం గురించి చెబుదాం. యాక్చువల్గా చిన్న పిల్లవాడుగానే వచ్చాడు. బాలుడు, పేరుకు తగ్గట్టు సన్నగా చక్కగా, చూడ్డానికి కూడా చక్కగా ఉండేవాడు. అంటే ఇప్పుడు బాగాలేడని కాదనుకోండి, బాగానే ఉన్నాడు అని అప్పుడు ఇంకా చాలా బాగుండేవాడు. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు రికార్డింగ్కి. మంచి మంచి పాటలు చాలా బ్రహ్మాండంగా పాడేవాడు అనమాట. అసలు గూడూరులో ఒక కాంపిటీషన్లో మొట్టమొదట నేను చూశాను. గూడూరు, నెల్లూరు దగ్గర. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను పిలిచారు, ప్రైజులు ఇవ్వడం కోసం. జడ్జిగా కాదు. వెళ్ళాను. గెలిచిన వాళ్ళ చేత ఊరికే పాడించారనమాట. ఇంకో అబ్బాయి పాడాడు, కొంచెం ఘంటసాల గారి గొంతు పెట్టుకుని పాడాడు. అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనవాడు న్యాచురల్ గొంతులో, ఒకళ్ళని ఇమిటేట్ చేయకుండా తన గొంతులో పాడాడు. చాలా బాగా పాడాడు. సంగతులు విని చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను న్యాయంగా చెప్పకూడదు కానీ చెప్పాను ఆ రోజు, ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి ఇచ్చి ఉండాలి అని. న్యాయంగా చెప్పకూడదు. ఒక అబ్బాయికి ప్రైజ్ వచ్చినప్పుడు నేను ఆ మాట చెప్పకూడదు, కానీ నాకు తెలియకుండా చెప్పేశాను, ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి వచ్చి ఉండాల్సింది, అంత బాగా పాడాడని. ఎవరైనా కానీ తనకి భగవంతుడు గొంతు ఇచ్చినప్పుడు మన గొంతులో పాడాలి, కానీ ఇంకో గొంతుని ఇమిటేట్ చేసి పాడకూడదు. ఆ పాటల్ని మనం పాడొచ్చు. వాళ్ళు ఎంత బాగా పాడారో అంత బాగా మనం పాడడానికి ప్రయత్నించి ఫస్ట్ క్లాస్గా పాడాలి, కానీ ఆ గొంతుని ఇమిటేట్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది, రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడంతా వాళ్ళు బాగా మంచి పేర్లో ఉండేవాళ్ళు కదా. ఎందుకయ్యా మా ఘంటసాలే ఉన్నాడు, నువ్వెందుకు పో అంటారు. ఆయనే పాడుతున్నాడు కదా, నువ్వెందుకు అంటారు. ఆ రకంగా అప్పుడు చాలామంది పైకి రాలేకపోయినారు సింగర్స్. ఎందుకంటే ఘంటసాల గొంతు పెట్టుకుని పాడడం, సౌందరరాజన్ గొంతు పెట్టుకుని పాడడం, యేసుదాస్ గొంతులో పాడడం, ఇవన్నీ మామూలు. సుబ్రహ్మణ్యం గొంతులో కూడా చాలామంది ట్రై చేశారు. అవన్నీ చెల్లవు. ఎందుకంటే పాట అది స్టేజ్ మీద మేము పాడినవి చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నట్టు అప్పగిస్తారు. అదే రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే మేము పాడినది నేను చెప్పకూడదు, కానీ మేము పాడినంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ పాడడు, ఇట్లాంటి సింగర్స్ తప్ప. కాబట్టి ఆ పాటను మేము అర్థం చేసుకుని బ్రహ్మాండంగా పాడతాము, ఎక్స్ప్రెషన్స్తో, మాడ్యులేషన్స్తో. సింగర్ బాగా పాడినప్పుడు, రికార్డింగ్ బాగున్నప్పుడు పాట పైకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళని ఇమిటేట్ చేసి పాడేవాళ్ళు ఏమంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే ఒక లైన్ పాడితే ఇంకో లైన్ సరిగా రాదు. ఎందుకంటే ఇమిటేషన్ అలవాటైపోయి తన సొంతంగా ఒక పాటని అన్వయించుకుని పాడాలంటే ఒక సింగరు పాడలేడు. కానీ మరి సుబ్రహ్మణ్యం ఒరిజినల్గా పాడే మనిషి కనుక ఇన్నాళ్ళు స్టాండర్డ్గా నిలవగలిగాడు. ఒకళ్ళని కాపీ చేసి పాడే రకం కాదు. పైగా తను ఎట్టంటి పాటిస్తే అట్టంటి పాట పాడటం, ఏ పాట అన్నా ఇవ్వగాక దాన్ని ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడడం. తర్వాత గ్రాస్పింగ్ పవర్, వెంటనే 2 నిమిషాల్లో పాట ఎంత తొందరగా నేర్చుకునేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ పిచ్చి భాషలు వేసేవాడు. రికార్డింగ్లో ఒక్కొక్కసారి ట్రాకులు తీసినప్పుడు ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు, ఎందుకంటే నేను లేట్ చేస్తానని. అవునా కదా? నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఏందే 10 చోట్ల పౌరోహిత్యం చేసుకుంటే పురోహితుడు. ఇక్కడి నుంచి ఇంకో స్టూడియో, అక్కడి నుంచి ఇంకో స్టూడియో, దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా. అందుకని ముందు నేను పాడేస్తాను చెప్పి తన పోర్షన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా తర్వాత నా పోర్షన్ నేను పాడుకునేదాన్ని. ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి, తను లేనప్పుడు నా పోర్షన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని, తర్వాత తను వచ్చి పాడేవాడు. అప్పుడు కూడా కొన్ని చెత్తనాలు చేసేవాడు. ఏమిటో తెలుసా, ఒక సంగతి నేను పాడాను అనుకోండి, మొట్టమొదటిసారి నేను పాడను, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెబుతాడో అదే పాడతాను. తర్వాత పల్లవంతా అయినాక రిపిటేషన్లో కానీ చరణం ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి వేసుకుంటా. తను ఏం చేసేవాడు, మొట్టమొదటి పల్లెల్లోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు. పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా. నేను పాడిన దాన్ని తను పాడతాడు. కానీ అదెవరికి తెలుసు, బయట రికార్డు బయటకు వచ్చేప్పటికీ ముందు తను పాడి ఉంటాడు కదా. ఆహా, బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడా, అది విని జానికి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా?
ఇటంటే చిలి విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచుని ఎదురుగుండా కోచెస్టలు చేయడం ఇంగి అంటూ ఉంటాం. ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగాలు ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట్టు. ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడితే ఇంత పెద్ద సింగర్, మీరు తప్పులు పాడడం ఏంటి అనేవాడు. చేసి మదచెత్తనం చేసి, అవునా, అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా, రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చేవాడు కదా, లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా, అతని చేత నువ్వు ఏంటండి ఇది పాడిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు ఇట్లాంటివన్నీ మాకు జరుగుతుండేవి. ఎందుకు చెప్పచ్చంటే ఆల్రౌండర్, దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు. పాటలోనే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, సింగింగ్, ఇంకా డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి, మరి డైరెక్షన్ కూడా చేసాడేమో నాకు తెలియదు. కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు. కానీ పాడడం కూడా బ్రహ్మాండంగా పాడతాడు. ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్టాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది.